అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కర్నూలు పర్యటనలో పంచలింగాల జైల్లో ఉన్న విరూపాక్ష గారిని పరామర్శించారు. ఎలా అక్రమంగా విరూపాక్ష గారిని జైల్లో పెట్టారో ఆధారాలతో సహా చూపించారు. ఎలా వాళ్ళ మనుషులే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ బట్టలు చింపి విరూపాక్ష గారి పైన ఎలా కేసు పెట్టారో, విరూపాక్ష తమ్ముడిని చెయ్యి విరగొట్టినా కానీ ఎలా కేసు పెట్టమంటే పోలీసులు నిరాకరించారు. వాహనాల్ని వాళ్ళే ధ్వంసం చేసి మన వాళ్ళు ధ్వంసం చేశారని చెప్పేసి దానిపైన కేసు. ఎంత దారుణంగా ప్రవర్తన ఉందో జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇవన్నీ ఒక ఎత్తండి. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడులో ఉన్న ఒక కొత్త కోణాన్ని ఈరోజు ప్రజలకు చెప్పారు. కొత్త రకం శాడిజం అది. చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారో, ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులైన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎంతగా అవమానించాలని చూస్తున్నారో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు. ఒకసారి వినండి. ఎంత దయనీయమైన పరిస్థితిలో, ఎంత హేయమైన పరిస్థితిలో ఈ వెన్నుపోటు పార్టీ పాలనలో ఇవాళ పాలన జరుగుతూ ఉందని చెప్పడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇదే జైల్లోకి నేను పోయా. విరూపాక్షన్న ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే విరూపాక్షన్నను చూడడానికి నేను పోయా. ఒక మాజీ ముఖ్యమంత్రిని నేను అవమానించడం కోసం కెమెరాలో లోపలికి పోవడానికి వీడియో తీస్తారు. వీడియో ఒకసారి ఫోటో తీసుకుంటాడు. మామూలుగా ఎవరైనా కూడా కూర్చోబెట్టి లోపలికి తీసుకొని పోయి కూర్చోబెట్టి ఎవరికైనా కూడా ఫోటో తీసి తర్వాత పంపిస్తారు. కేవలం నన్ను అవమానించాలని, ఇలా సేడిజం చూడు ఎలా ఉందో, సేడిస్టిక్ మెంటాలిటీ చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తా ఉన్నా. నన్ను గ్రిల్ బయట నిలబట్టించి గ్రిల్ బయటనే ఫోటో ఎలా తీస్తున్నారు. నేను అడిగినా, ఇది మామూలుగా అందరికి ఇదే మాదిరిగానే తీస్తారా అని. ఎందుకనంటే మా ప్రభుత్వ హయాంలో రిఫార్మ్స్ తీసుకొచ్చినాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినాం. పోలీస్ స్టేషన్ కి ఎవడైనా వచ్చినా కంప్లైంట్ ఇవ్వడానికైనా కానీ ఇంకొకటికైనా కూడా కూర్చోబెట్టి కర్టసీ ఎక్స్టెండ్ చేసి చిక్కటి చిరునవ్వుతోనే కంప్లైంట్ తీసుకునే వ్యవస్థను మేము తీసుకొచ్చినాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ అని మేము తీసుకొస్తే ఇక్కడ అవమానించే కార్యక్రమం ఎవరికి మాదిరిగా చేయరంట. నేను అడిగిన సూపరింటెండెంట్ను ఏమన్నా అందరికీ ఇదే మాదిరిగానే చేస్తారా అని. లేదు సార్, అందరినీ మామూలుగా అయితే కూర్చోబెడతాము, మీరు కాబట్టి నిలబెట్టించి మాదిరిగా చేయాలా అని చెప్పి ఆదేశాలు వచ్చినాయి సార్ అంటాడు. ఏమి సెడిజం అంటే ఇది. నేను చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా, రేపు పొద్దున ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు చంద్రబాబు అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. ఏదైతే మీరు ఇస్తున్నారో ఇవే రేపు పొద్దున పనులు అవుతాయి. ఏదైతే తప్పుడు సాంప్రదాయాన్ని మీరు మొదలెడతా ఉన్నారో ఇవే రేపు పొద్దున రెండింతలై మీకు చుట్టుకుంటాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఇవాళ చెప్తా ఉన్నా నేను. ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులు వెళ్తే గ్రిల్లు అడ్డంగా ఉందంట, అటుపక్క నుంచి వీడియో తీస్తున్నారంట. ఎందుకంటే పైనుంచి ఆర్డర్స్, ప్రతిదానికి పైనుంచి ఆర్డర్స్. ఎందుకు ఇంతగా తాపత్రయపడుతుందో ఈ ప్రభుత్వము? ఇబ్బంది పెట్టాలి, జైల్లో పెట్టాలి, కక్ష సాధించాలని ఎందుకు ఇంత దారుణంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారో అర్థం కాదండి. స్వయంగా ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులైన జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేసి నాకు కూడా అవమానం జరిగింది అని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉందంటే చంద్రబాబు నాయుడు గారు ఇంత శాడిజం మంచిది కాదండి. ప్లీజ్ కరెక్ట్ చేసుకోండి. ఇది మంచి సంప్రదాయం కాదు. నిజంగా చెప్తానండి, ఆనెస్ట్గా నేను 5 ఏళ్ల నుంచి సోషల్ మీడియాలో ఈ వాతావరణం చూసిన వ్యక్తిగా ప్రజల నాడి మనం అంచనా వేయచ్చు. 1 నుంచి 2% ఓట్లండి. చంద్రబాబు నాయుడు మరి ముఖ్యంగా నారా లోకేష్ ఇంతగా వీళ్ళని ఇబ్బంది పెట్టినారు కదా, వీళ్ళ ప్రభుత్వం వస్తే వాళ్ళని ఎంత ఇబ్బంది పెడతారో చూద్దామని చెప్పేసి కూడా 1 నుంచి 2% ఓట్లు పడతాయంటే అందులో అతిశయోక్తి లేదండి. రాసి పెట్టుకోండి బాండ్ పేపర్ మీద. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. మీరు రండి, మీరు వచ్చేసి వాళ్ళ మీద
మీరు కక్ష తెచ్చుకోండి అని. ఇది మంచి సాంప్రదాయం కాదు. చెప్తున్నాం, నారా లోకేష్కి చెప్తున్నాం. ఎందుకంటే నారా లోకేష్ అనే వ్యక్తి ఎర్ర బుక్కు చూపిస్తూ, చూసారా నా ఎర్ర బుక్కు దెబ్బకి ఒకరికి గుండుపోటు వచ్చింది, ఒకరు కాల్జారి పడ్డారు, ఒక నల్ల జుట్టు తెల్ల జుట్టు అయింది, అది నా టాలెంట్ అని చెప్పుకుంటే ఇంకా అంతకంటే దౌర్భాగ్యపు దరిద్రపు ఇంకా పరిపాలన ఎవరు చూడలేరండి అసలు. అంటే ఇంకా అది మూర్ఖత్వానికి పరాకాష్ట. అది మంచితనం కాదు, అది సేడిజం కూడా కాదు. అది దానికి ఇంకా ఏం పేరు పెట్టాలని కూడా అర్థం కాదు. ప్రజలు పరిపాలన చేయండి అంటే నా ఎర్ర బుక్కు దెబ్బకి ఒకరికి గుండెపోటు వచ్చిందా అంటే, ఇప్పుడు నీకు ఈరోజు నీకు ఆ పొగరు కానీ ఆ పవర్ కానీ లేకపోతే ఇంకోటి కానీ నారా లోకేష్ ప్రజలు ఇచ్చిన భిక్ష గుర్తుపెట్టుకో. ఆ ప్రజలకు కోపం వస్తే రేపు నువ్వు అధికారం దిగిపోతానే నువ్వేం సేఫ్గా పోయి హైదరాబాద్లో కూర్చుంటావు, నువ్వు మీ నాయన. మీ కార్యకర్తల పరిస్థితి ఏంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఎంతో సంయమనంతో ఉన్నారు, వాళ్ళు ఎంతో ఓపికతో అన్ని దెబ్బలు భరిస్తున్నారు, అన్ని ఇబ్బందులు పడుతున్నారు. కాదండి, వాళ్ళ మనిషి, తెలుగుదేశం మనిషి వాళ్ళ భార్య బట్టలు చింపేసి అది క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక ఒక ట్యాబ్లెట్లో చూపిస్తున్నారు. క్లియర్గా అందరూ చూశారండి, మొత్తం రాష్ట్రం అంతా చూసింది. ఇంకా చూడకపోతే ఇంకెంతగా అభాండాలు మోపుతారండి. ఇంకా నిస్సిగ్గుగా కళ్ళార్పకుండా దళిత మహిళ బట్టలు దించినారంటారు. అయినా విరూపాక్ష గారు వాళ్ళ కార్యకర్త అంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గిరిని కొడతారని చెప్పి, ఆయనకు ఇబ్బందిగా ఉందని చెప్పి ఫస్ట్ 7:45కు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. పోలీసులకు ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు. మళ్ళీ 8:08కి గిరి ఫోన్ చేసి అన్న పరిస్థితి బాగాలేదంటే మళ్ళీ సిఐకి ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు. ఇంకా తప్పనిసరి పరిస్థితిలో అక్కడికి వెళ్ళారు. వెళ్తే ఆడవాళ్ళ బట్టలు దించడానికి వచ్చినారని చెప్పేసి కేసు పెడతారా? ఇప్పుడు రాష్ట్ర ప్రజలను ఒకసారి గమనించమని అడుగుతున్నా. మనం ఏ రోజు కూడా అండి సమస్యల మీద పోరాడాము, వాళ్ళు చెప్పే మాటలు విమర్శించాము, వ్యక్తిత్వ హననాలు చేయలేదు, వ్యక్తుల మీదకి మనము అంటే వ్యక్తిగత దాడులు చేయలేదు, వాళ్ళ కుటుంబాలని మనం ఎప్పుడు కూడా మాట్లాడలేదు. నేను వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన మ్యాక్సిమం నేను ఆడవాళ్ళ ఫోటోలు ఎవరికి కూడా తమ్నెల్ కూడా పెట్టనండి. కుటుంబాలకు సంబంధించిన ఒక్క ఫోటో కూడా నేను పెట్టలేదు. ఎక్కడే కానీ మనం మాట్లాడలేదండి. వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన సినిమాలు వస్తే బాగా ఆడాలనే కోరుకున్నాం. మనం ఎక్కడ కూడా ఆ సినిమాలు పోవాలను లేకపోతే ఈవెన్ బాలకృష్ణ సినిమా కూడా పోవాలని మనం ఏ రోజు కూడా కోరుకోలేదు. మనం ఏ రోజు కూడా అట్లా మాట్లాడం. ఇప్పుడు పచ్చ మీడియాను మనం మాట్లాడేది రా నాయన, మీరు మాట్లాడేది తప్పురా, వాస్తవాల్ని చెప్పండి రా అని చెప్పేసి మాట్లాడతాం. అంతకు మించి వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఏంది, వాళ్ళు ఏమేం చేస్తున్నారు, ఒక్కొక్కడికి ఎంతమంది భార్యలు ఉన్నారు, ఎంతమంది ఇవి ఏది కూడా మనం మాట్లాడడం మనకు అవసరం లేదు. నాకు మొత్తం వాళ్ళ చరిత్ర మొత్తం తెలుసండి. వ్యక్తిగతంగా వెళ్ళాలంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు తెలుసు, వాళ్ళ చరిత్ర మొత్తం తెలుసు, ప్రతి విషయం తెలుసు వాళ్ళ గురించి. మనం ఎందుకు మాట్లాడమంటే ఇంకా దిగజారడమే, అది దిగజారడమే. కానీ అదే పచ్చ ఛానల్లో నన్నంట వస్తానే ఎయిర్పోర్ట్లోనే లిఫ్ట్ చేస్తారంట. ఇప్పుడు నేను ఒకటే అడుగుతానండి, కారణం చెప్పరు, లేకపోతే దొంగ కేసులు పెడతారు, ఇష్టారీతిన కక్ష తీర్చుకోవడమే పరమావధిగా ఇష్టారీతిన ఎయిర్పోర్ట్లోనే లిఫ్ట్ చేస్తాం, ఎయిర్పోర్ట్లోనే లేపేస్తామంటే అక్కడ ప్రజాస్వామ్యం ఉందా? అక్కడ ప్రజాస్వామ్యం ఉందా? గత 5 ఏళ్లలో ఇదే స్టూడియోలో కూర్చొని ఈ పచ్చ కుక్కలన్నీ మురిగినాయి, అన్ని మీడియా కుక్కలు మురిగినాయి, పచ్చ మీడియా కుక్కలు అన్నీ మురిగినాయి. ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా అప్పుడు చేయాల్సింది చేశారు మా ప్రభుత్వ హయాంలో. కానీ ఇప్పుడు అలా కాదు, ఎయిర్పోర్ట్లోనే లిఫ్ట్ చేస్తారంట, లేపేస్తారంట ఎయిర్పోర్ట్లో. సాంబిగాడు చెప్తాడు. అంటే వాళ్ళకి ఆ పొగరు లేకపోతే ఆ కాన్ఫిడెన్స్ ఎవరిస్తున్నారండి? నీచ నికృష్ట ఆలోచనలని ఎలా వస్తున్నాయి? నారా లోకేష్ కారణం కదా. ఎంతమందిని జైల్లో పెడతారు, ఎన్నని చేస్తారు? ప్రజలకు కోపం వచ్చిందంటే రాజకీయంగా మాడి మసైపోతారు. అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా కానీ. అబ్బా కొడుకులకు ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, మీరు మరీ పెట్టరేగిపోతున్నారు. ఇంతకుముందు లేదండి, చంద్రబాబు నాయుడు ఇంతకుముందు పరిపాలనలో ఇట్లుండేది కాదు. చంద్రబాబు నాయుడు కూడా మిగతా చేసే పనులు అవి ఇంకా దరిద్రమైన పనులు. అంటే ఏది పరిపాలనలో నేను చెప్తున్నా, కానీ మనిషిగా లేకపోతే ప్రవర్తనలో హుందాగానే ఉండేవాడు. ఎక్కడ అంటే లోపల ఆలోచనలునే బయటికి కనిపించేది కాదు. ఏదో తన పని తను చేస్తున్నాడు అనేటువంటిది. మనం కూడా వ్యవస్థల్లో మనము లోపాలని మనం ఎత్తి చూపుతూ మనం ఏది మాట్లాడాలో అదే మాట్లాడవాళ్ళం. నేను ఇంతవరకు నేను చెప్తున్నాను కదండి, చంద్రబాబుకు సంబంధించిన ఆరోగ్య సమస్యల గురించి కానీ లేకపోతే ఇంకోటి కానీ కూడా నేను మాట్లాడలేదు. అది మాట్లాడకూడదు, తప్పు. నారా లోకేష్ వాళ్ళ
అమెరికాలో ఎవరితో ఫ్రెండ్స్తో అబ్బాయిలు ఉంటారు అమ్మాయిలు ఉంటారు ఫోటోలు తీసుకున్నారు స్విమ్మింగ్ పూల్లోనే ఎక్కడ ఫోటో. నేను ఆ ఫోటోలు కూడా ఇంతవరకు చూపించలేదు, చూపించడం కూడా తప్పని నేను చెప్తా. బికాస్ హుందాతనం అనేది చాలా ముఖ్యమండి. ఇప్పుడు ప్రదీప్ని చూసి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఏం నేర్చుకోవాలని మనం ఆలోచన చేయాలి. కానీ ఇప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ వచ్చినారు, నాకు అవకాశం ఉంది కదా, ఇంకా నేను ఇష్టారీతిన తిడతా, లేకపోతే ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎగిరి గంతేస్తా, నేను లండన్లో కూర్చున్నా, నేను యూకేలో ఉన్నాను కదా, నన్ను ఎవరు ఏం పీకలేరు, నా ఇష్టారీతిన మాట్లాడతా, చంద్రబాబుని అరే ఒరే డాంకీ మంకీ అంట, నారా లోకేష్ అరే గాడిదే పంది దున్నపోతూ అంట. నేను ఎప్పుడు అట్లా ఆలోచన చేయలేదు. ఎందుకంటే అధికారం ఉండొచ్చు పోవచ్చు, కానీ క్యారెక్టర్ అనేది మారకూడదు కదా. మనకంటూ ఒక క్యారెక్టర్, మనకంటూ ఒక విలువ, మనకంటూ ఒక విశ్వసనీయత అనేది ఉండాలి కదా. అదే కదా మనిషిని డిఫైన్ చేసేది. ఇది ఒక్కటి చిన్నది చెప్పి ముగిస్తానండి. అమెరికాకు వెళ్ళినప్పుడు మామూలుగా ఎవరైనా స్టేజ్ మీదకి పిలిచేటప్పుడు ఏదో ఒకటి ఒక 4 మంచి మాటలు ఎవరి గురించైనా చెప్తారు. నా గురించి చెప్పేటప్పుడు నా దగ్గర ఎన్ని 100 కోట్ల ఆస్తుంది ఎవ్వరు చెప్పరు. అసలు నువ్వు ఎంత డబ్బు దాచిపెట్టుకున్నావు, అందులో వైట్ ఎంత బ్లాక్ ఎంత ఎవరు చెప్పరు. మనం 10 మందికి 10 రూపాయలు ఖర్చు పెట్టి హెల్ప్ చేసినామా, మా స్కూల్లో ఏదైనా నేను డబ్బులు ఇచ్చినా దాని గురించి మాట్లాడినారు. ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మనకు చేతనైనంతగా సోషల్ మీడియాలో ఎలా పోరాడాం దాని గురించి చెప్పారు. సో మనిషి పోయినప్పుడు నీ దగ్గర 100,000 కోట్లుంటే మనం ఎంట కట్టుకొని పోం. ఎంతమంది మీద కక్ష తీర్చుకునే అదేం మనకు అది నిలవదు. చేసే మంచి పని నిలుస్తుంది. నారా లోకేష్ గుర్తుపెట్టుకో, నువ్వు 10 మందికి సాయం చేయి, మంచి చేయి. ఇంతగా కక్ష సాధింపులా, ఇంత దారుణంగానా మాట్లాడితే కేసులు. ఒకటే కొత్త టెక్నిక్ అండి ఈ ప్రభుత్వ హయాంలో చూసింది ఏంటంటే పోలీసుల్ని గుండాల్లాగా వాడడం. ఇంతకుముందు గుండాలతో గుండాయిజం చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు పోలీసు వాళ్ళతో చేయిస్తున్నారు. ఇంకా పోలీసు వాళ్ళు ఎంత మనసు చంపుకొని ఆత్మసాక్షిని చంపుకొని వాళ్ళు బతకాల్సి వస్తుందో ఒకసారి ఊహించండి. ఎవరు సంతోషంగా ఉండరు లోకేష్? ఎవరు లేరు. నువ్వు మీ నాయన సంతోషంగా ఉండరేమో, అది తాత్కాలికం, ఇంకో 2 ఏళ్ళు మ్యాక్సిమం. తరువాత ప్రజలు కర్రగాల్చి వాత పెడతారు. ఇంకా తర్వాత మా ప్రభుత్వ హయాంలో ఏమవుతుందో ఊహించుకోవడానికే కష్టం. వాళ్ళకే చెప్తున్నా, ఒకటి మాత్రం గ్యారెంటీగా చెప్తున్నా, 2019 నుంచి 24 వరకు పాపం అని చెప్పేసి అయ్యో పాపం అని లేకపోతే ఎందుకు లేని వదిలేసే ప్రభుత్వం అయితే ఈసారి ఉండదు. ఖచ్చితంగా ఎవడైతే ఇబ్బంది పడ్డాడో మా కార్యకర్తకు అండగా ఉండే ప్రభుత్వం వస్తుంది. ఇంకా తర్వాత వాళ్ళ ఊహకే వదిలేస్తున్నాం. అది